భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో వరాహ అవతార ఘట్టాన్ని విన్నాము. ఇప్పుడు మొదలవ్వేది కపిల మహర్షి యొక్క చరిత్ర. ఇది ఎంతో ఆసక్తికరమైన మరియు ఎన్నో లాభాలు కలిగించే చరిత్ర. ఇప్పుడు దాన్నే మనం వివరించుకోబోతున్నాం. అయితే మైత్రేయుడు విదురునికి స్వయంభూ మనువు యొక్క చరిత్ర వివరిస్తాడు. అదే ఇప్పుడు మనం వివరించుకోబోతున్నాం. ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు స్వయంభూ మనువుకి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడు ప్రియవ్రతుడు, మరొకడు ఉత్తానపాదుడు. ఆ తర్వాత ముగ్గురు కుమార్తెలు కూడా జన్మించారు. వారే దేవహూతి, అకూతి, ప్రసూతి. దేవహూతిని కర్తముడు అనే ఓ ప్రజాపతి వివాహమాడాడు. అకూతిని రుచి అనే ప్రజాపతి వివాహమాడాడు. ఇంకా మూడో కుమార్తె అయిన ప్రసూతిని దక్ష ప్రజాపతి వివాహమాడాడు. అయితే దక్ష ప్రజాపతికి ప్రసూతి వల్ల 60 మంది కుమార్తెలు జన్మించారు. అయితే ఆ 60 మందిలో ఆఖరి 16 కూతురులు చాలా విచిత్రమైన వారు. ఎందుకంటే ఆ 16 కుమార్తెలలో 13 కుమార్తెలు ఒక్క కశ్యపునికే వివాహమాడారు. ఆ 16లో మరో ఇద్దరు కుమార్తెలను ధర్మదేవత వివాహమాడగా ఇక మిగిలిన 16వ కుమార్తెనే సతీదేవి. ఆవిడ మరెవరో కాదు, అమ్మవారు జగన్మాత. బ్రహ్మ ఆజ్ఞ అనుసారం ఆ సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాడు తండ్రి దక్షుడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే స్వయంభూ మనువు మొదట తన కూతురు దేవహూతిని ఎలా వివాహం చేయాలా అనే ఆలోచనలో ఉండగా ఆ మహావిష్ణువే అక్కడికి ప్రత్యక్షమై, నీ కుమార్తె దేవహూతి సామాన్య స్త్రీ అయితే కాదు, ఆమె కడుపున నేను జన్మించబోతున్నాను. కాబట్టి నీ కుమార్తెను మహాత్ముడైన కర్తముడికిచ్చి వివాహం చేయు. నేను ఆ దేవహూతి కడుపున జన్మించి ఈ లోకానికి సాంఖ్య యోగమును వ్యాపించేలా చేస్తూ ధర్మ స్థాపన చేస్తాను అని స్వయంభూ మనువుతో అన్నాడు. దాంతో ఆ స్వయంభూ మనువు తన భార్య ఇంకా కూతుర్ని వెంటబెట్టుకుని కర్తమ ప్రజాపతి వద్దకు వెళ్లారు. అయితే ఈ కర్తమ ప్రజాపతి ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడు. ఒకప్పుడు ఆయన సరస్వతి నదీ తీరాన్న 10,000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని మహావిష్ణువు గరుడ వాహనంతో అక్కడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ కర్తముడు, ఓ విష్ణుదేవా, నాకు శాశ్వత వైకుంఠ లోకం కావాలి అని అడిగాడు. దానికి విష్ణువు, శాశ్వత వైకుంఠం కావాలంటే నేను నీకు కుమారుడిగా జన్మించాలి, మరి దీనికి నీవు అంగీకరిస్తావా అని అన్నాడు. దానికి ఆ కర్తముడు, ఓ నారాయణ, నీవే కుమారునిగా పుడతావంటే దానికి మించిన వరం ఏమున్నది, కానీ నాకు సంసారం మీద ఆసక్తి లేదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అని అన్నాడు. దానికి ఆ మహావిష్ణువు, నీవు వివాహమాడి తీరాలి, అదే ధర్మం. కాబట్టి సంతానము పొందిన తర్వాత సంసారాన్ని త్యజించి తిరిగి మోక్షం కోసం ప్రయత్నించు. నీకు భార్యగా స్వయంభూ మనువు యొక్క కుమార్తె అయిన దేవహూతి రాబోతుంది. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత నీ జీవితం ధన్యమవుతుంది అని చెప్పాడు. దానికి ఆ కర్తముడు అంగీకరించాడు. ఇక మహావిష్ణువు మహావేగముతో గరుడ వాహనంపై తిరిగి వెళ్లిపోయాడు. అప్పటి నుండి స్వయంభూ మనువు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు కర్తముడు. అలా ఒకరోజు స్వయంభూ మనువు తన కూతుర్ని వెంటబెట్టుకుని కర్తముడి దగ్గరకు వచ్చాడు. కర్తముడు వచ్చిన వారికి అతిథి సత్కారములు చేశాడు. స్వయంభూ మనువు యొక్క కూతురు దేవహూతిని చూసి చూడగానే ఇష్టపడ్డాడు కర్తముడు. అంతసేపు సంసారం వద్దు, వివాహం వద్దు అనుకున్న కర్తముడు లక్ష్మీ కళతో పుట్టిన ఆ దేవహూతిని చూడగానే మనస్సు పారేసుకున్నాడు. దేవహూతి కూడా కర్తముడిని చూసింది. ఆమె కూడా ప్రేమలో పడింది. ఇదంతా గమనించిన స్వయంభూ మనువు ఎలాగో అలా పెళ్లి కుదిరింది కదా అని సంతోషించాడు. ఓ మహాత్మా, నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇది నీకు సమ్మతమేనా అని అన్నాడు స్వయంభూ మనువు. దానికి కర్తముడు, ఇంత అందగత్తెని ఎవరైనా కాదంటారా? అదీ కాక మీరొస్తారని నాకు ముందే ఆ నారాయణుడు తెలిపాడు. కాకపోతే నాకో షరత్తు ఉంది. మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, కానీ ఆమెకు సంతానం జన్మించేంత వరకే నేను భర్తగా ఉంటాను. ఆ తర్వాత తపస్సు చేసుకుంటూ మోక్షం పొందుతాను అని చెప్పాడు. దానికి స్వయంభూ మనువు కాస్త తెల్లబోయాడు. సంతానం జన్మించిన తర్వాత భార్యను వదిలేయటమా అని కాస్త భయపడి తన కూతుర్ని పక్కకు తీసుకువెళ్లి తన అభిప్రాయం ఏమిటోనని అడిగాడు. దానికి దేవహూతి, తండ్రి, ఆయన మహాత్ముడు ప్రజాపతి, ఆయన సంతానం జన్మించేంత వరకు నాతో ఉండటం కాదు కదా, ఆయనతో 5 రోజుల కాపురం
చేయమన్నా చేస్తాను. ఆయన ఎంత కాలం నాతో ఉన్నా పర్లేదు, ఆయన కేవలం నాకు భర్త అవితే చాలు అని చెప్పింది. ఇక కూతురే అంగీకరించాక తండ్రి కాదంటాడా? ఇక ఆ దెబ్బతో దేవహూతిని కర్తముడికిచ్చి బ్రాహ్మ్య వివాహం జరిపించాడు స్వయంభువు మనువు. 5 రోజులు ఘనంగా ఆ పెళ్లి కొనసాగింది. ఆ తర్వాత స్వయంభువు మనువు తిరిగి వెళ్లిపోయాడు. భరిష్మతిని రాజధానిగా చేసుకుని భూమండలాన్ని పరిపాలించసాగాడు. వరాహస్వామి తన శరీరమును దులిపినప్పుడు కొన్ని వెంట్రుకలు భూమండలంలో పడ్డాయి. ఆ ప్రదేశమే భరిష్మతిగా పేరు పొందింది. యజ్ఞవరాహస్వామి వెంట్రుకలు పడటంతోనే ఆ ప్రదేశంలో దర్భలు పుట్టాయి. అందుకే ఆ దర్భలను నేటి యజ్ఞాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపయోగిస్తుంటాము. అయితే స్వయంభువు మనువు తన భార్యతో కలిసి నారాయణుడి కోసం తపస్సు చేశాడు. అలా 100 ఏళ్లు కొనసాగిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చి మహావిష్ణువు వారిద్దరి ముందుకు ప్రత్యక్షమై వైకుంఠానికి తీసుకువెళ్లాడు. వైకుంఠానికి వచ్చాక కూడా విష్ణు ఆదేశం మేరకు ఓ మన్వంతరం పాటు పైనుండే భూమిని పరిపాలించాడు స్వయంభువు మనువు. ఆ తర్వాత కర్తముడి భార్య అయిన దేవహూతి తన భర్తకు ఎన్నో సేవలు చేస్తూ ఉండేది. శరీర సుఖము లేకుండా 100 ఏళ్లు తన భర్తను సేవించింది. ఎంతో బక్కచిక్కిపోయింది. దాంతో కర్తముడు ఆశ్చర్యపోయి, ఓ సుందరి, నేనేదో నిన్ను పరీక్షించడానికి నీతో సేవలు చేయించుకుంటున్నాను, కానీ నీవు చెక్కు చెదరకుండా 100 ఏళ్లు నన్ను సేవిస్తూ వచ్చావు. ఇంత అందమైన స్త్రీవి, కటిక నేల మీద పడుకున్నావు, బక్క చిక్కిపోయి కూడా నా పట్ల గౌరవం చూపుతూ సేవిస్తున్నావు. నీ సేవకు నేను మెచ్చితిని, ఏం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి భార్య దేవహూతి, ఓ మహాత్మా, నీవు యోగివని నన్ను పరీక్షిస్తావని నాకు తెలుసు. ఈ 100 ఏళ్లు నాకు ఎటువంటి శరీర సుఖము లేదు, కాబట్టి నాకు నీ ద్వారా శారీర సౌఖ్యం ఇంకా సంతానం కావాలి అని అడిగింది. దాంతో కర్తముడు అంతే కదా అని తన భార్య కోరికను అంగీకరించాడు. అప్పుడే ఓ మహా అద్భుతం జరిగింది. బిందు సరస్సు నుండి ఓ 1000 మంది అందగత్తె స్త్రీలు పుట్టుకొచ్చారు. పూర్వం కర్తముడి ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు కర్తముడి కళ్ళ నుండి ఆనంద పాష్పాలు వచ్చాయి. ఆ ఆనంద పాష్పాలు ఓ సరోవరంగా మారాయి. కంటి బిందువులతో సరోవరం ఏర్పాటు అవ్వడం వల్ల ఆ సరోవరానికి బిందు సరస్సు అనే పేరు వచ్చింది. ఆ బిందు సరస్సు నుండే 1000 మంది అందగత్తెలు దేవహూతి ముందు ప్రత్యక్షమై, అమ్మా, నీవు కర్తముడిని సేవిస్తూ బక్కచిక్కిపోయావు, శరీరమంతా మట్టి అంటి ఉన్నది, కాబట్టి నీవు ఇలా కర్తముడి ముందు వెళ్ళకూడదు కదా అంటూ దేవహూతిని తీసుకొని ఆ సరస్సులోనే అద్భుత మంగళ స్నానం చేయించారు. ఒళ్ళంతా గంధము పూశారు. అలా స్నానము పూర్తి కాగానే అదే సరస్సు నుండి మరో 1000 మంది పుట్టుకొచ్చి రకరకాల నగలు అందిస్తూ అందంగా దేవహూతిని అలంకరించారు. మరో స్త్రీ వచ్చి దేవహూతిని అందంగా దువ్వి 3 జడలు వేసింది. నిజానికి పాతకాలంలో పెళ్లైన భార్యలకి 3 జడలు వేసేవారు. భార్యాభర్తలు కలిసి విమానంలో తిరిగేటప్పుడు 2 జడలు వేసేవారు. భార్యాభర్తలు ఇద్దరు వేరే వేరే చోటున ఉంటే మాత్రం భార్యలకు 1 జడే ఉండేది. ఇవి 3 రకాల జడలు అని అనుకోవచ్చు, కానీ ప్రస్తుత కలియుగంలో ఇవి ఎవ్వరూ పాటించట్లేదు. అలా చెయ్యకపోవడం కూడా మహా దోషమే అని పురాణాలు చెబుతున్నాయి. భర్త చనిపోయినప్పుడు లేక ద్రౌపదీదేవి వస్త్రాపహరణలో పొందిన కష్ట సమయంలోనే జుట్టు విడదీయాలి. పొద్దున చేసే స్నానం నుండి సాయంత్రము దాకా జుట్టు విడదీయవచ్చు, కానీ సూర్యాస్తమయానికి జుట్టు విడదీయరాదు. అలా చేస్తే అది నరకానికి దారి తీస్తుంది. పిశాచి లక్షణాలు పెరుగుతాయి కూడా. అందుకే దేవహూతికి 3 జడలు వేశారు ఆ సరస్సు నుండి పుట్టిన స్త్రీలు. అప్పుడే ఓ దివ్యమైన తెల్లని బంగారపు తేజస్సుతో ఉన్న విమానం అక్కడికి ప్రత్యక్షమైంది. కొందరు నవయవ్వనములో ఉన్న స్త్రీమూర్తులు అక్కడికి వచ్చి మంగళహారతి ఇస్తూ సుగంధ ద్రవ్యాలు పోసి ఎన్నో మంచి మంచి అలంకారాలు చేసి దేవహూతిని విమానంపైకి ఎక్కించారు. అలా దేవహూతి విమానంలో చేరగానే ఇంద్రుడిని మించిన అందగాడు అక్కడ కనబడ్డాడు. గొప్పగా మెరిసిపోతున్నాడు. అతడే తన భర్త కర్తముడు. తన భర్త కర్తముడి తపశ్శక్తికి దేవహూతి సైతం ఆశ్చర్యపోయింది. అలా 1000 ఏళ్లు తన భార్యను సుఖపెట్టాడు కర్తముడు. ఈ 1000 ఏళ్లు పూర్తయ్యే సమయమున కర్తముడు 9 వేరు రూపాలలో 9 సార్లు తన భార్యకు గర్భం ప్రసాదించాడు. అలా ఒకేసారి 9 మంది ఆడ
ఆడపిల్లలకు జన్మనిచ్చింది తల్లి దేవహూతి. ఆ 5 కుమార్తెలు అచ్చం కర్తముడి పోలికను కలిగి ఉన్నారు. తల్లి పోలికతో జన్మించే కుమారులు, తండ్రి పోలికలతో జన్మించే కుమార్తెలు యోగ జాతకులవుతారు. అందమైన ఆ 9 కుమార్తెలకు కళ, అనసూయ, శ్రద్ధ, అవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని నామకరణం చేశాడు కర్తముడు. ఆ తర్వాత కర్తముడు సంతానం జన్మించారు కదా, ఇక నేను తపస్సుకి వెళ్లిపోతున్నాను అని అన్నాడు. ఆ మాటతో భార్య ఏడుస్తూ, ఓ మహాత్మా, నేను మీ అంతటి యోగిని కేవలం కామము తీర్చమని కోరాను. అది నా మూర్ఖత్వం. శరీర సుఖం శాశ్వతమా, లేక అది లాభమేనా? కాదు కదా, నాకు మోక్షం కావాలి. ఇంతకు ముందు మా తండ్రి గారు నా కొడుకుతోనే నాకు మోక్షం లభిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆ నారాయణుడు ఇంకా మీరు కూడా అదే అన్నారు. కాబట్టి నాకు మోక్షం తెలిపే కుమారుడిని ప్రసాదించి మీరు తపస్సుకు వెళ్ళండి అని వేడుకుంది. దేవహూతి మాటలతో మహావిష్ణువు ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకున్నాడు కర్తముడు. తన భార్య దేవహూతితో ఓ సంవత్సరం పాటు ఓ మంచి వైష్ణవ యాగం చేయించాడు. అలా ఆ సంవత్సరం అంతా కేవలం హరికథలు వింటూ హరినామ స్మరణ చేస్తూ పాలు మాత్రమే తాగుతూ వచ్చింది దేవహూతి. అలా కర్తముడి ద్వారా దేవహూతి శరీరములో విష్ణువు ప్రవేశించాడు. ఓ మహాపర్వ దినము నాడు శ్రావణ మాసము సమయమున నల్లని మేఘ ఛాయతో నీల రంగులో ఓ కుమారుడు జన్మించాడు. అతడు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం. ఆయన పుట్టగానే దేవతలు పుష్పవర్షమును కురిపించారు. బ్రహ్మదేవుడంతటి వాడు ఆ కుమారుడి పాదాల మీద పడి తన చతుర్ముఖాలతో నమస్కరించాడు. జన్మించిన ఆ కుమారుడికి కపిలుడు అని పేరు పెట్టాడు కర్తముడు. కర్తముడు తన భార్యను పక్క గదిలోకి పంపి రహస్యంగా తన కుమారుడైన కపిలుడికి పాద నమస్కారము చేశాడు. కొడుక్కి తండ్రి నమస్కారం చేయటము భార్య చూసి ఆ కుమారునిపై ప్రేమ తగ్గుతుందేమో, లేక ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటుందో అనే భయంతో కర్తముడు అలా రహస్యంగా కపిలుడిని నమస్కరించాడు. దేవహూతి కూడా మహాత్మురాలే కాని అప్పటికి పుట్టింది విష్ణువే అని తనకి తెలియదు. తండ్రి, నీవు నా కుమారుడివి, కానీ నేనే నీకు నమస్కరించాలి. ఎందుకంటే నీవు ఈ జన్మకి నా కుమారుడివి, కానీ నీ ఆది అంతము లేని రూపము ముందు నేనెంత? నేను సామాన్యుడని. నాకు ఈ ప్రజాపతి పదవి ఏమీ వద్దు, వైకుంఠాన్ని ప్రసాదించు అని అన్నాడు కర్తముడు. దాంతో కుమారుడు కపిలుడు తక్కున మహావిష్ణువుగా మారిపోయాడు. ఓ ప్రజాపతి, నీకిప్పుడు జ్ఞానోదయం అయ్యింది. ఇప్పుడు నీవు బిందు సరోవరం మధ్య భాగాన చేరి అదృశ్యంగా ఓం నమో భగవతే వాసుదేవాయే అంటూ నిత్యం జపించు. నీకు తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. దాంతో కర్తముడు విష్ణువును నమస్కరించి తన భార్య దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్ళసాగాడు. అప్పుడే దేవహూతి మళ్లీ బాధపడుతూ, అయ్యో, మీరు లేకపోతే ఈ 9 కుమార్తెలకు ఎవరు వివాహం చేస్తారు అని అన్నది. తర్వాతి కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ముందు వచ్చే ఎపిసోడ్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్. భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం.